పరమ పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో వ్యర్థాల సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. కాంట్రాక్టర్ కాలపరిమితి ముగియడంతో చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోవడంతో పర్యావరణం ప్రమాదకర పరిస్థితిలో ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ చెత్త సమస్యను తొలగించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టింది టీటీడీ. చిత్తశుద్ధి లేని కారణంగా సమస్య సమసిపోగా మరింత జటిలమవుతున్న పరిస్థితులు తిరుమలలో నెలకొన్నాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. సాధారణ రోజుల్లో శ్రీవారిని దర్శించుకోవడానికి 70,000 మందికి పైగా భక్తులు తరలివస్తుంటే సెలవు ప్రత్యేక పర్వదినాల్లో ఈ సంఖ్య లక్షకు చేరుకుంటుంది. దీనికి తోడు భక్తులకు సేవలందించే ఉద్యోగులతో పాటు స్థానికులు మరో 20,000 మంది వరకు తిరుమలలో నివాసం ఉంటున్నారు. ప్రతిరోజు 80 టన్నుల వరకు తడి పొడి చెత్త పోగవుతుంది. ఇందులో తడి చెత్త అత్యధికంగా 57 టన్నులు, పొడి చెత్త 20 నుంచి 22 టన్నుల వరకు ఉంటుంది. వాటిని ఏ రోజుకు ఆ రోజు తొలగించడం కీలకం. అయితే కాకులమాను యార్డు వద్ద 20 ఏళ్లుగా పేరుకుపోయిన 2.50 లక్షల టన్నుల వ్యర్థాలు తిరుమల వాతావరణాన్ని కలుషితం చేసేవి. వాటిని తొలగించడానికి టీటీడీ నూతన పాలకులు, అధికారులను సమాయత్తం చేశారు. ప్రత్యేకంగా కాంట్రాక్టర్లను ఏర్పాటు చేశారు. గత నవంబర్లో ఈ పనులు ప్రారంభించగా ఇప్పటి వరకు 2 లక్షల టన్నులు తొలగించారు. టీటీడీ నయా ఆలోచనకు నాంది పలికింది. ఐఓసీఎల్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. 2.22 ఎకరాల్లో బయోగ్యాస్ ప్లాంట్ను ఐఓసీఎల్ నిర్మించనుంది. 17 ఎకరాల్లో కంపోస్టు నిల్వ కేంద్రాన్ని నిర్మించనున్నారు. రోజుకు 40 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ బయోగ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంట్ నిర్మాణాన్ని 12.85 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించగా 7.05 కోట్లు ఐఓసీఎల్, 5.80 కోట్ల నిధులను టీటీడీ సమకూర్చనుంది. ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే మిశ్రమ వ్యర్థాల ద్వారా బయోగ్యాస్ను ఉత్పత్తి చేసి 2.5 కిలోమీటర్ల దూరంలోని తరిగొండ అన్నప్రసాద కేంద్రానికి పైప్లైన్ ద్వారా పంపిణీ చేయనున్నారు. ఆలయానికి చాలా దూరంగా ఉన్న కాకులమాను తిప్ప వద్ద బయోగ్యాస్ ప్లాంట్ నిర్మించడం విశేషం. ఇది బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణం తలపెడితే సమస్య తీరిపోయినట్లే. గోకర్ణం డ్యామ్ పక్కన ఈ డంపింగ్ యార్డ్ ఉంది. ఈ డంపింగ్ యార్డ్ సుమారుగా 30-40 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన చెత్తది ఇక్కడ ఉంది. దీంట్లో ప్రస్తుతం చూస్తే 1,00,000 మెట్రిక్ టన్స్ పైన ఇక్కడ మెటీరియల్ ఉంది. మనం క్లియర్ చేయాల్సిన మెటీరియల్ కొంత అయితే దాంట్లో 60,000 దాకా 30 సంవత్సరాల నుంచి పేరుకున్న మెటీరియల్, మిగిలిన ఒక 40,000 దాకా దాంట్లో ఆ మెటీరియల్ ని రీసైకిల్ చేస్తే వచ్చిన అర్త్ కానీ, సాయిల్ కానీ, బౌల్డర్స్ కానీ, ఇలాంటివి స్టోన్స్ కానీ ఇలాంటి మెటీరియల్స్ ఉన్నాయి. కొంతవరకు ప్లాస్టిక్ మెటీరియల్స్, లేకపోతే దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీ ఫ్యూయల్ గా ఉపయోగించుకోగలిగే మెటీరియల్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటినీ ఒక 3-4 నెలల్లో వీటిని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో మేము చర్యలు తీసుకుంటున్నాము. అలాగే మొత్తం మీద ఈ సిస్టమ్ అంతా కూడా ఒక సైంటిఫిక్ గా చేసి ఇక్కడ ఇలాంటి వాసన రాకూడదు. ఇంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్ లో డ్యామ్ పక్కన, డ్రింకింగ్ వాటర్ డ్యామ్ పక్కన ఇలా సైంటిఫిక్ గా మేనేజ్ చేయకపోతే ఇబ్బందులు వస్తాయి. దీన్ని సైంటిఫిక్ గా మేనేజ్ చేయడానికి కూడా ఒక కన్సల్టెంట్ ని తీసుకుంటున్నాము. ఆ కన్సల్టెంట్ ఈ మొత్తం అంతా సిస్టమ్ స్టడీ చేసి దీన్ని సైంటిఫిక్ గా ఒక డంపింగ్ యార్డ్ చేయాలనే ఉద్దేశం ఒకటి ఉంది మాకు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ తో కూడా మాట్లాడి వాళ్ళ ద్వారా కూడా ఏమన్నా మనం క్లియర్ చేయించవచ్చా లొకేషన్ లో